రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలకు పంపిణీతో భూ యజమానుల హక్కులను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం కొత్తపేట పంచాయతీ పరిధిలో సుమారు 2200 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. ప్రభుత్వ నూతనంగా అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతన్నల ఆస్తులకు పరిరక్షణగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట మండల కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన రెవెన్యూ గ్రామ సభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల యాజమాన్య హక్కులను కాలరాసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని అన్నారు. ఆ దుర్మార్గపు చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. పాస్ బుక్ల పంపిణీ పేరుతో సర్వేల పేరుతో అనేక అవకతవకలు జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రజలకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులపై హక్కును కాలదన్నేలా వ్యవహరించిందని అన్నారు. జగన్ తన సొంత ఫోటోలతో తన పార్టీ రంగుల దిద్ది తప్పుడు తడాకాలు పాస్ పుస్తకాలు ప్రజలకిచ్చారని విమర్శించారు. పారిశుద్ధ కార్మికులు కొత్తపేట పంచాయతీ ఏరియాలో వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈనాడు కొత్తపేట గ్రామ సభ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ మీద గార్బేజ్ ఫ్రీ విలేజ్ కింద కూడా ఇవాళ గ్రామంలో మనం తీర్మానం చేస్తా ఉన్నాం. అంటే చెత్త రహిత కొత్తపేట ఇవాళ మనం రూపొందించవలసింది. శానిటేషన్ ఎంతో జాగ్రత్తగా చేసి కొత్తపేట గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా చెత్త రహిత కొత్తపేట గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ కొత్తపేట పంచాయతీ పాలకవర్గ అధ్యక్షురాలు శ్రీమతి పూజ జయలక్ష్మి గారు, ఉప సర్పంచ్ శ్రీ విల్ల మారుతి గారు, వార్తోపాడు గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ శుద్ధి కార్మికుల్ని సత్కరించుకోవటం అది మనల్ని గౌరవించుకోవడంగానే భావిస్తూ మరింత మీరు సేవలు విస్తరించాలని కొత్తపేట గ్రామ పంచాయతీని పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దాలని దానికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేద్దాం. నాకు కూడా ఒక ప్రణాళిక ఉంది. టైం సరిపోతే ముందుకు వెళ్ళకపోతున్నాం. దశల వారీగా అట్లన్నీ అమలు చేద్దాం. పగలుని రేయిని తారుమారు చేస్తూ మన ఊరిని మేల్కొలిపే మొదటి అడుగే వాళ్ళు. మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. పెద్దలు శాసనసభ్యులు అన్ని కూడా వివరిస్తారు. వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి పాత్ర ఏంటి, దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, మళ్ళా గ్రామ సభ నాటికి వాటిని సరి చేసుకోవడం, ఈ విధానం అనేది క్రమం తప్పకుండా జరుగుతూ ఉండాలండి. రాబోయే రోజుల్లో మరింతగా ఈ కార్యక్రమాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తే కేంద్రంలో వికసిత భారత్ 2047 అన్నారండి. మీ అందరికీ తెలుసు, మనకి 2047 సంవత్సరానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు ఉంటుందండి. సెంటినరీ సెలబ్రేషన్స్ అంటే 100 సంవత్సరాల పండుగను మనం 2047 పూర్తి చేసుకుంటాం. దానికి మనకి ఇంకా 22 సంవత్సరాల కాలం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయాలు ఆకాంక్షలకి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించారండి. సో చాలా రేపు రాబోయే రోజుల్లో ఆ ఫలాలన్నీ కూడా మనం అందుకోపోతా ఉన్నాం అనేది మీకు తెలియజేస్తాను. ఉపాధికి మరింత గ్యారంటీ వస్తూ ఉంది. గతం కంటే మెరుగ్గా ఈనాడు ఉపాధి అందపోతా ఉంది. 125 రోజుల పని హామీ కాదు, ఆ పని హామీతో నీటి భద్రత కోసం కానీ, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కోసం కానీ, డిజిటల్ పారదర్శకత కానీ, రైతాంగానికి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి మన రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ వికసిత్ భారత్ రామ్జీ ఉండబోతా ఉంది. దానికి కొత్త రూపం ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణగా అమల్లోకి రాబోతా ఉంది.
దానికోసం ఈనాడు ఈ గ్రామ సభల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ పథకంలో ఇంకా మంచి చట్టాలు, ఈ పథకం ఏ విధంగా మెరుగ్గా ఉంది, ఈ పథకాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఏమున్నాయి, ఈ యొక్క గ్రామ సభల్లో కూడా తెలుసుకోపోతా ఉన్నాం. ఉపాధికి మరింత గ్యారంటీ, గ్రామీణ ప్రజలకి మరింత గ్యారంటీ, 25% లాభం. గతంలో 100 రోజులు, నేడు 125 రోజులు. గతంలో రైతులకి వ్యవసాయ సీజన్లో ఒకేసారి రావడంతో ఆ పనులకి ఈ పనులకి ఇబ్బందులు. వ్యవసాయ పనులకి వెళ్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, ఉపాధి పనికి వెళ్తే 10 రూపాయలు తక్కువ వస్తాయి అనే ఆలోచనతోటి సతమతమయ్యే వ్యవసాయ కూలీ రంగానికి ఈనాడు 60 రోజులు పాటు వ్యవసాయ పనుల సమయంలో కాకుండా మిగతా రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ గ్యారంటీ లభించడం అనేది చాలా మంచి కార్యక్రమంగా, పేద ప్రజానికానికి మేలు చూసే కార్యక్రమంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడుకి అనేక లక్ష్యాలు పెట్టుకుంది ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ. ఆ లక్ష్యాలు కూడా మీరు మీ ముందు ఉంచుతున్నా. మరి ఇక ముఖ్యమైన గ్రామీణ వసతులతో పాటు పనులే కాదు, దీర్ఘకాలిక ఆస్తులు అంటే ఎస్సెట్స్ క్రియేషన్, ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు తాత్కాలికమైనటువంటి చెందాలి. ఎన్డీఏ కూటమి పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు అనేక కార్యక్రమాలు పేద ప్రజానికానికి, గ్రామాలకు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి విరివిగా జరగాలని, మనందరం కూడా ముందడుగు వెయ్యాలని ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే వికసిత్ భారత్ జీ రామ్జీ అంటే గతంలో నరేగా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొత్త రూపం తీసుకొచ్చి ప్రస్తుత ఆధునిక కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న ప్రజానీకానికి మేలు కలిగే విధంగా ఈ పథకానికి మెరుగులు దిద్ది, ఈ యొక్క ఏదైతే 2047 వికసిత్ భారత్ ఉందో, ఏదైతే స్వచ్ఛ ఆంధ్రగా, స్వచ్ఛ భారత్గా స్వర్ణాంధ్ర సాధించాలని అనుకుంటా ఉన్నామో, ఆ లక్ష్యాన్ని చేరడం కోసం వికసిత్ భారత్ జీ రామ్జీ ప్రధానమైనటువంటి వనరుగా మారబోతా ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానమైన అంశాలు అందరూ కూడా వేదిక ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. 125 రోజుల ఉపాధి, వేతన ఉపాధి హామీ లభించింది. గతంలో 100 రోజులు అందించేవారు, నేడు 125 రోజుల వేతన ఉపాధి హామీ లభించింది. ఒక గ్రామ పంచాయతీ ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక నిరుద్యోగ ఉపాధి కల్పించడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఒక బలమైన వ్యవస్థగా ఇది రూపుదిద్దుకోబోతా ఉంది. అన్ని పథకాలను కూడా అనుసంధానం చేయబోతా ఉన్నారు. వికసిత గ్రామ పంచాయత్ అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోటి అనుసంధానం చేయబోతా ఉన్నారు. పథకం అమలులో, చెల్లింపుల్లో కానీ లేదా ఆలస్యాల్లో కానీ ఆ లోటుపాట్లన్నీ సర్దిస్తూ ఉన్నారు. డిజిటలైజేషన్, నూతన సాంకేతికను జోడించి ఈ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడం కోసం వికసిత్ భారత్ జీ రామ్జీ రేపు మనకి దోహదపడిపోతుందా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. చెందాలి. ఎన్డీఏ కూటమి పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు అనేక కార్యక్రమాలు పేద ప్రజానికానికి, గ్రామాలకు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి విరివిగా జరగాలని, మనందరం కూడా ముందడుగు వెయ్యాలని ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే వికసిత్ భారత్ జీ రామ్జీ
అంటే గతంలో నరేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొత్త రూపం తీసుకొచ్చి ప్రస్తుత ఆధునిక కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న ప్రజానీకానికి మేలు కలిగే విధంగా ఈ పథకానికి మెరుగులు దిద్ది ఈ యొక్క ఏదైతే 2047 వికసిత్ భారత్ ఉందో, ఏదైతే స్వచ్ఛ ఆంధ్రగా స్వచ్ఛ భారత్గా స్వర్ణాంధ్ర సాధించాలని అనుకుంటా ఉన్నామో ఆ లక్ష్యాన్ని చేరడం కోసం వికసిత్ భారత్ జీరామ్జీ ప్రధానమైనటువంటి వనరుగా మారబోతా ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానమైన అంశాలు అందరూ కూడా వేదిక ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. 125 రోజుల ఉపాధి హామీ లభించింది. గతంలో 100 రోజులు అందించేవారు, నేడు 125 రోజుల వేతన ఉపాధి హామీ లభించింది. ఒక గ్రామ పంచాయతీ ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. ఒక నిరుద్యోగ ఉపాధి కల్పించడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఒక బలమైన వ్యవస్థగా ఇది రూపుదిద్దుకోబోతా ఉంది. అన్ని పథకాలను కూడా అనుసంధానం చేయబోతా ఉన్నారు. వికసిత గ్రామ పంచాయత్ అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోటి అనుసంధానం చేయబోతా ఉన్నారు. పథకం అమలులో చెల్లింపుల్లో కానీ లేదా ఆలస్యాల్లో కానీ ఆ లోటుపాట్లు అన్ని సర్దిస్తూ ఉన్నారు. డిజిటలైజేషన్, నూతన సాంకేతికను జోడించి ఈ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడం కోసం వికసిత్ భారత్ జీరామ్జీ రేపు మనకి దోహదపడిపోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం.